హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. అద్దంలో తన నల్లని ముఖాన్ని చూసుకొని కృంగిపోతుందో టీనేజ్ దాటిన అమ్మాయి. ఇంతలో ఆమె స్నేహితురాలు వచ్చింది. పరిస్థితి గ్రహించింది. ఈ మాత్రానికేనా అని నవ్వింది. తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఫేస్ క్రీమ్ తీసి ఇచ్చింది. దాన్ని ముఖానికి ఎలా పట్టించాలో వివరించింది. 1 నెల రోజుల్లో అద్భుతం జరగకపోతే నన్ను అడుగు అంది ఛాలెంజింగ్గా. ఆ ఫేస్ క్రీమ్ నిష్టగా వాడగా ఆ అమ్మాయి నల్ల ముఖం తెల్లగా మారిపోయింది. ముఖం కాంతి, నవ్వుల కాంతి పోటీ పడుతుంటే పెళ్లి చూపులకు కూర్చుంది. వావ్ అన్నాడు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి. వారిద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. తనతో పాటు ఆ ఫేస్ క్రీమ్ని అత్తారింటికి గొప్పగా తీసుకెళ్లిందా అమ్మాయి. టీవీలో ఆ ప్రచార చిత్రం చూసిన వెంటనే గదిలోని అద్దం వద్దకు పరిగెత్తింది నిహారిక. తన ముక్కుని పరిశీలనగా చూసుకుంది. దాన్ని అటు ఇటు నొక్కింది. అది మళ్ళీ యథాస్థితికి రావటం చూసి నిరుత్సాహపడింది. దగ్గర్నుంచి దూరాన్నుంచి రకరకాల కోణాల్లో నాసికను చూసుకుంది. బొదురు కప్పలా ఉంది అని నుదురు కొట్టుకుంది. నిరుత్సాహం ముంచెత్తగా డీలాపడి కూర్చుండిపోయింది. ఏం చెయ్యాలో తోచకుండా ఉంది. కంగారుగా భయంగా ఉంది. ఆ మరునాడే తనని చూసుకోవడానికి పెళ్లివారొస్తున్నారు. వాళ్ళకి తను నచ్చితే చాలు, పెళ్లి కుదిరిపోయినట్టేనని తండ్రి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంది. నిజానికి తను చాలా అందంగా ఉంటుంది. పర్ఫెక్ట్ బాడీ అంటారు మిత్రులు. కానీ ముక్కు మాత్రం పెద్దగా నిలువుగా నాశనం చేసేస్తోంది. ఏడుపు తన్నుకు రాగా బావురుమంది. ఏంటక్కా, ఏమైంది? ఆతృత పడుతూ వచ్చింది చెల్లెలు రమ. నా ముక్కు ఎంత పెద్దగా అసహ్యంగా ఉందో చూడు. చిన్నప్పుడు స్కూల్లో బొదురుకప్ప ముక్కు అని ఏడిపిస్తే ఉడుక్కొని కొట్టడానికి వెళ్ళేదాన్ని. ఇప్పుడు చూసుకుంటుంటే వాళ్ళన్నది నిజమే అనిపిస్తోంది. ఇక ఎవరికైనా ఎలా నచ్చుతానో బేలగా అంది. కళ్ళ నుండి కన్నీటి బొట్లు టపటపా రాలిపడ్డాయి. నాకేమీ వికృతంగా కనిపించట్లేదక్క. కొంచెం పెద్దగా ఉంది తప్ప మరీ అనాకారిగా లేదు. నువ్వే అతిగా ఊహించుకుంటున్నావు. నిజానికి నీకన్నా నేనే ఎక్కువ బాధపడాలి. అంతా నా దొబ్బ చెవుల్ని అదోలా చూస్తారు. అలా ఉన్నాయేంటని అడుగుతారు. చచ్చే చావుగా ఉంటుందనుకో. మనింట్లో ఎవరికీ లేని చెవులు నాకే ఎందుకొచ్చాయో అని దిగులు పడింది రమ. చెవుల్ని జుట్టుతో కవర్ చేసుకోవచ్చు, ముక్కు ఎలా కవర్ చేసుకోగలం చెప్పు? చూడగానే ఎవరి చూపైనా డైరెక్ట్గా నా ముక్కు మీదే పడుతుంది. నాకసలు పెళ్ళవుతుందంటావా? అవేం మాటలక్క. నల్లగా తుమ్మమొద్దులా ఉన్న వాళ్ళకి, లావుగా బండగా ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు. ఒక్కొక్కరి చూపు దృష్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నీకేమక్క, చక్కగా ఉంటావు. నీ జుట్టు చూడు ఎంత పొడుగ్గా ముద్దొస్తుందో. నా ఫ్రెండ్ ఆయిషా ఎప్పుడు నీ జుట్టు గురించే మాట్లాడుతుంది. తను నీ జుట్టుకి ఫ్యాన్ అనుకో. తనది ఎలకతోలు జుట్టు కదా అని బిగ్గరగా నవ్వింది రమ. రోజు చూసి చూసి నీకు అలవాటైపోయింది. కానీ నా ముక్కు చాలా దారుణంగా ఉంది రమ. పెళ్లి చూపుల్లో నచ్చుతానో లేదో దిగులుగా అంది. ఇంకా సరిపెట్టండి అంటూ కసిరింది వారి తల్లి సత్య. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా పుట్టిస్తాడు దేవుడు. ఒకరితో పోల్చుకొని కృంగిపోకూడదు. ఎవరి అందం వాళ్ళది, ఎవరి వ్యక్తిత్వం వాళ్ళది, ఎవరి జీవితం వారిది. నీకేమమ్మా, కడుపు నిండిన బేరానివి, ఈజీగా ఏరు దాటేసిన లక్కీ ఫెలోవి, ఎన్ని కబుర్లైనా చెబుతావు నిష్ఠూరంగా అంది రమ. నిజమేనమ్మా, ఈ వయసులో కూడా ఎంత అందంగా ఉన్నావో. కను ముక్కు తీరు చక్కగా ఉంది. ఇంకా పెళ్లి వయసులో ఇంకెంత అందంగా ఉండి ఉంటావో ఊహించుకోగలరు. ఎవరి పెళ్లిలోనో నాన్న నిన్ను చూసి చూడగానే ఫ్లాట్ అయిపోయి పెళ్లి పెద్దల్ని మీ ఇంటికి తరిమారు. పెళ్లి చూపులు, అగ్ని పరీక్షలు లేకుండానే నీకు పెళ్ళైపోయింది. అంత అదృష్టం మాకెలా వస్తుంది చెప్పు? నవ్వుతూనే బుంగమూతి పెట్టింది నిహ. ముసిముసిగా నవ్వింది సత్య. మీకున్న చదువు, స్వేచ్ఛ నాకెక్కడివే? మీ నాన్నని నేను పెళ్లి చూపుల్లోనే చూశాను తెలుసా? చూడకుండా, మాట్లాడకుండా, టెస్ట్ చేయకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నావమ్మా? ఆశ్చర్యపోయింది రమ. అన్నీ పెద్దవాళ్లే చూసి ముహూర్తాలు పెట్టించేశారు. ఇక నా అభిప్రాయం అడిగినదెవరు? మీరు చాలా అదృష్టవంతులు. మీ అభిప్రాయం సూటిగా చెప్పగలుగుతున్నారు. మేం నీ అంత అందంగా ఉండి ఉంటేనా ఎలాంటి మగాళ్ళలైనా పెళ్లి చూపుల్లో ఒక ఆట ఆడించేసేవాళ్ళం చిటికలేస్తూ అంది రమ. కూతురి మాటలకు చిన్నగా నవ్వింది సత్య. నీ దాకా వచ్చేదాకా అలాగే అనిపిస్తుందిలే. ముందు రేపటి పెళ్లి చూపులకు ఏ చీర కట్టుకోవాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకో. ఒకసారి కట్టుకొని చూసుకుంటే మంచిది. ఆఖరి క్షణంలో అదా ఇదా అని తర్జన భర్జనలు పడుతూ కూర్చుంటే కాదు. చీర గొడవ అలా ఉంచమ్మా. ముందు నా ముక్కు సంగతి తేల్చు. నా ముక్కు చూసి ముఖం చిట్లించుకుంటారంటావా? నేను నచ్చుతానంటావా? నిజం చెప్పు. తల్లి భుజాలు పట్టుకొని కుదుపుతూ సూటిగా అడిగింది నిహ. నీకేం తక్కువే తల్లి, అందాల అపరంజి బొమ్మవి. కూతురి బుగ్గలు పునికింది. కాకిపిల్ల కాకికి ముద్దు అని నీ కళ్ళకలాగే కనిపిస్తాను కానీ అబ్బాయి కళ్ళతో చూసి చెప్పు. ఏ కళ్ళతో ఎలా చూసినా నీది కలైన మొహం నిహ. ఊరికే నీలో నువ్వు కించపడటం మానేసి
మిగతా సంగతులు చూడు అని చెప్పి వెళ్ళిపోయింది సత్య. నా ముక్కు ఇలా కాకుండా ఎంచక్క సంపెంగలా ఉండుంటే ఎవరికైనా సరే అమాంతం నచ్చేద్దును కదా రమా, మళ్ళీ అద్దంలో చూసుకుంటూ అంది నిహా. ఆఫ్ కోర్స్ మొదటి చూపులోనే నచ్చేసేదానివి, రేపొచ్చే అబ్బాయికి 50% అయినా నచ్చుతానంటావా రమా? ఇబ్బందిగా కదిలింది. ఇంతలో వారి తండ్రి సదానందం గొంతు వినిపించింది. రేపొస్తున్న సంబంధం గురించి మన రామకృష్ణ వాకప్ చేశాడు సత్య. అన్ని విధాలా బాగుంది, కుర్రాడు బుద్ధివంతుడు, ఇంకేం ఆలోచించొద్దని సంబరంగా చెప్పారు. నేను చెప్పలేదు? నిహా అదృష్టవంతురాలు, ఈ సంబంధం కుదురుతుంది చూడండి ధీమాగా అంది తల్లి. వారి మాటలకు నిహా దిగులు రెట్టింపయింది. ముక్కుని రకరకాలుగా రబ్బరులా నొక్కుతూ సాగదీస్తూ తండ్రి దగ్గరకెళ్ళింది. అమ్మమ్మ బ్యాడ్ది నాన్న, చిన్నప్పుడు నాకు నీళ్లు పోసేటప్పుడు రోజు నా ముక్కు ఒత్తి ఉంటే ఎంతో అందంగా తయారయ్యేది, బుంగమూతి పెట్టి ఫిర్యాదు చేసింది. ఇప్పుడు చక్కగానే ఉంది, ఎందుకు దాని గురించి అతిగా పట్టించుకుంటావు? మీకు అలాగే ఉంటుంది కానీ ఒకటి అడగనా నాన్న అని అడిగింది. ఏదైనా కావాలా నిహా? శ్రీదేవిలా నా ముక్కుకి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటాను, అందంగా చెక్కించుకుంటాను. నివ్వరబోయి చూశారాయన. పిచ్చి తల్లి, సినిమా తారలతో మోడల్స్తో పోల్చుకొని ఎందుకు నిన్ను నువ్వు కించపరుచుకుంటావు? ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండటమే అందం అనుకోవడం సరికాదు. వ్యాపార లాభాల కోసం ఎవరో సెట్ చేసిన బ్యూటీ స్టాండర్డ్స్లో ఇమడాలని ఎగబ్రాకటం, ఇమడలేకపోతే అనాకరణని కృంగిపోవడం రెండూ తప్పే. అందం అవయవాలలోనే కాదు, ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో, దృక్పథంలో ఉంటుంది. మొదట నువ్వు నీ లోపాన్ని భూతద్దంలో చూసుకోవడం, న్యూన్యతగా ఫీల్ అవ్వడం మానేయి. నువ్వులా ఉండటానికి, నీ వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నించు. రేపు చూడటానికి వచ్చే అబ్బాయి భావాలు, అభిప్రాయాలు ఏమిటో, నిన్ను, నీ లక్ష్యాలని గౌరవిస్తాడో లేదో తెలుసుకోవడానికి ప్రాధాన్యతనివ్వు. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం గొప్పది అని గుర్తించుకో. డాడీ, క్లాస్ పీకొద్దు ప్లీజ్. అతడు మీరు అనుకుంటున్నట్లు ఆలోచించడు నాన్న. నన్ను చూడగానే ముఖం తిప్పేసుకొని లేచిపోతాడు చూడండి. ముందే అలాంటి రాంగ్ నోషన్స్ వద్దు. నీ జీవితం నీ నియమాలలో సాగాలి తప్ప ఎవరో చెప్పిన కొలతలతో కాదు. నిన్ను నువ్వు యథాతథంగా ప్రేమించుకోవాలి. ప్రతిదీ పాజిటివ్గా ఆలోచించాలి. ఆడపిల్లకు ఆత్మవిశ్వాసమే గొప్ప అందం, అలంకారం, ఆభరణం. తెలుసా? నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీరెవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బాధగా చెప్పింది. సరే, నీకు మరీ ఇన్ఫీరియారిటీగా అనిపిస్తే ఒక పని చేయి నిహా, నువ్వు అనుకుంటున్న లోపాన్ని నీ బలంగా మార్చుకో. ఎలా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది. ముక్కు పుడక పెట్టుకో అని అనగానే అక్కా చెల్లెళ్ళిద్దరూ పక్కున నవ్వారు. కడుపు పట్టుకొని పడిపడి నవ్వారు. ఎందుకలా నవ్వుతారు? నేనేం కాని మాట అన్నానని విస్తుబోతూ అడిగారు. భలే సలహా ఇచ్చారు నాన్న. ఇదిగో నా పెద్ద ముక్కు చూడండహో అని ప్రత్యేకంగా డప్పు కొట్టి మరీ చెప్తున్నా. భలేవారు నాన్న. అమ్మ విన్నావా? నాన్న ఏమంటున్నారంటే నా పెద్ద ముక్కుకి ముక్కు పొడక పెట్టుకోమంటున్నారు. అప్పుడు ఇంకా నా ముఖం కనిపించదు, ముక్కు ఒక్కటే కనిపిస్తుంది నవ్వుతూ చెప్పింది. పోనీ మొదట ఆర్టిఫిషియల్ది పెట్టుకొని చూద్దామా ఎలా ఉంటుందో. తల్లి మాటలకు నాన్నకు తగ్గ అమ్మని దొందే నవ్వారు నిహా, రమ. వారి అమాయకత్వానికి నవ్వుకున్నారు సదానందం. చదువు సంధ్యాలే గాని రేపు ప్రవర్తించకండి, ఆత్మవిశ్వాసంతో నువ్వేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో తెలియజెప్పేలా హుందాగా ఉండాలి నీ ప్రవర్తన. అంతా మంచే జరుగుతుంది. బీ కాన్ఫిడెంట్. తండ్రి మాటలకు ఏదో భరోసా చిక్కినట్టు అనుభూతి చెందింది నిహా. తండ్రి వంక అభినందనపూర్వకంగా చూసింది రమ. పెళ్లి చూపుల ఘట్టం జయప్రదంగా ముగిసింది. అమ్మాయి నచ్చిందని అప్పటికప్పుడే చెప్పేశాడు అబ్బాయి. పెద్దవాళ్ళు కూడబలుక్కొని తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. అదే వేగంతో పెళ్లి జరిగిపోయింది. పెళ్లిలో వరుడు తరపు వాళ్ళు అమ్మాయి చాలా పెద్దగా చిన్నగా ఉంటే ఎంత అందంగా ఉండేదో అని చెవులు కొరుక్కోవడానికి త్రివిక్రమ రూపం దాల్చసాగింది. మొదటి రాత్రి గదిలేకెళ్తూనే అతన్ని సూటిగా అడిగేసింది నిహా. మీరసలు నా ముక్కు సరిగా చూసారా? అయినా మీకు నచ్చిందా? నిజం చెప్పండి. చూశాను గనకే బాగా నచ్చింది. ఎవరికీ లేని ప్రత్యేకత నీకు నీ ముక్కు తెచ్చిపెట్టింది. నువ్వు నాకెలా ప్రత్యేకమో నీ ముక్కు నీకలా ప్రత్యేకం. స్పెషల్ అండ్ యూనిక్. నీ ప్రధాన ఆకర్షణ నీ ముక్కే డియర్. అందుకే నీకో స్పెషల్ గిఫ్ట్ అని చిన్న బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. ఉత్కంఠతో గబుక్కున తెరిచి చూసింది. చూస్తే అది వజ్రపు ముక్కు పుడక. ఇది వాళ్ళ కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.